ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. ద్వితీయంలో కేతు, అదేవిధంగా ద్వితీయంలో కేతు అయితే అష్టమంలో రాహు. మరి గ్రహాలన్నీ కూడా 4 గ్రహాలు సప్తమంలో ఉన్నాయి. ఏదైనప్పటికీ సకాలంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అవి కూడా వారాంతం. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారాంతం కాస్త శ్రమ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా చాలా నిదానంగా ముందుకు వెళ్ళండి. మీరు తప్పనిసరిగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది. ఒక్క చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. ఇలా సామాన్యమైనటువంటి ఫలితాల సమయంలో ప్రధానమైన చంద్రుడి యొక్క బలం ద్వారా దీన్నే మనోధైర్యం అంటారు. ఈ మనోధైర్యంతో ముందుకుని దూసుకుని వెళ్ళగలుగుతారు. సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేసేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంచేత ఏది ఏమైనప్పటికీ అంటే అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. ఏది అవసరమో దానికి ఉండాలి. చేత గ్రహములన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మౌనం పాటించడం చాలా మంచిది అన్నట్లుగా. అంటే అనవసరమైన వ్యవహారాలకు వెళ్ళకండి, చికాకులు కాస్త తగ్గుతాయి. ఇప్పుడు మీకు ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు లేవు. మీ మాట వినేటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. మీ పని మీరు చేయడం తప్ప ఇతరులు మీకు ఏమి విధమైనటువంటి సహాయ సహకారాలు అందించరు. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా కొంతకాలం మౌనంగా ఉన్నారనుకోండి, తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి కొత్తవి రావు, పాతవి ఉండవు. ఈ విధంగా గ్రహముల యొక్క బలం అంటే రేజింగు లేదు, మైనస్సు లేదు అన్నట్లుగా ఉన్నాయి. అంచేత ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు సంఖ్యల్లో 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవధాన్యాలు అవకాశం ఉన్నట్లయితే నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు.